వరుసగా 6 విజయాలు సొంతం చేసుకుని డబుల్ హ్యాట్రిక్ సాధించిన నాని జెంటిల్మెన్ తర్వాత నివేదా థామస్తో కలిసి చేసిన నిన్ను కోరి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో నేడే విడుదలైంది. హీరో ఆది పినిశెట్టి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఎప్పట్లాగే నాని నటించిన ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. కథ విషయానికొస్తే వైజాగ్లో కథ మొదలవుతుంది. నాని నివేద ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో విడిపోతారు. ఈ క్రమంలో ఆదికి దగ్గరవుతుంది నివేద. నాని మళ్ళీ నివేదకు కనిపించడంతో 10 రోజులు తమతో ఉండడానికి నివేద ఆదిని ఒప్పిస్తుంది. ఈ క్రమంలో వచ్చిన సీన్లు ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. కొన్ని కారణాల వలన ఆదికి నివేదకి మధ్య గొడవ జరుగుతుంది. ఇక నాని ఆది నివేద మధ్య జరిగిన ఈ ప్రేమలో చివరికి ఎవరిని నివేద ప్రేమిస్తుందనేది థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే. వరుసగా ప్రేమ కథా చిత్రాలు చేస్తున్న నాని ఈ చిత్రంలో కూడా నటనతో మెప్పించాడు. ప్రత్యేకంగా ఎమోషనల్ సీన్స్ లో నాని నటించిన విధానం చాలా బాగుంది. నివేదా థామస్ ఆదిలతో పాటు ఈ చిత్రానికి నటుడు మురళీ శర్మ కూడా మేజర్ హైలైట్గా నిలిచాడు. పృథ్వీ కామెడీ కూడా నవ్వించింది. ఈ చిత్రం యువతకి ముఖ్యంగా ఏజ్ సెంటర్ ఆడియన్స్ని ఆకట్టుకునే అవకాశం ఉంది. స్లోగా సాగే స్క్రీన్ ప్లే, పాత ఫార్ములాతో ఉండే ప్రేమ కథ, అందులోని బ్రేకప్ అంశాలు మైనస్లుగా ఉన్నాయి. ఎప్పట్లాగే నాని చిత్రాల్లో ఉండే ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రంలో కూడా ఉంది. కమర్షియల్గా ఏ మేరకు విజయం సాధిస్తుందో బీసీ సెంటర్స్ ప్రేక్షకులకు నచ్చడంలో ఉంటుంది. దక్షిణాదితో పాటు ఉత్తరాది చలనచిత్ర రంగంలో కూడా సూపర్ స్టార్ స్టేటస్తో రాణించిన తొలి హీరోయిన్ శ్రీదేవి. పెళ్ళైన తర్వాత సినిమాలకు దూరమైన శ్రీదేవి ఇంగ్లీష్తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీదేవి నటించిన చిత్రం మామ్. యుక్త వయసులోని ఓ కూతురికి అమ్మకు మధ్య ఎలాంటి సంఘర్షణ ఉంటుందనే కథతో ఈ చిత్రం రూపొందించారు. అసలు కథలోకి వెళితే శ్రీదేవి ఓ ప్రైవేట్ కళాశాలలో బోటనీ లెక్చరర్. ఆనంద్ను రెండో పెళ్లి చేసుకుంటుంది. అప్పటికే ఆనంద్కు ఓ పాప ఉంటుంది. శ్రీదేవికి కూతురంటే ప్రేమున్నా కూతురికి శ్రీదేవి అంటే ఇష్టం ఉండదు. ఇద్దరి మధ్య దూరం పాప పెద్దయ్యే కొద్దీ పెరిగిపోతుంది. ఓ 4 శ్రీదేవి కూతురిని రేప్ చేస్తారు. ఆ ఘటనతో కుటుంబం చాలా ఇబ్బందులు పడుతుంది. కోర్టుకు వెళ్ళినా సరైన సాక్ష్యాలు దొరకలేదని నేరస్తుల్ని విడిచిపెట్టేస్తారు. అప్పుడు శ్రీదేవి ఏం చేస్తుందనేది మిగతా కథ. తన పాత్రలో శ్రీదేవి అద్భుతమైన నటనను కనపరిచారు. కూతురి కోసం ఆరాటపడే తల్లి పాత్రలో ఒదిగిపోయారు. యుక్త వయసురాలైన అమ్మాయి పాత్రలో సజల్ అలీ చక్కగా నటించింది. నవాజుద్దీన్ సిద్దికీ సహా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేని ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ కాస్త లెంతీగా అనిపించింది. సినిమా స్లోగా నడుస్తుంది. సినిమాలో చెప్పుకోదగ్గ బలమైన అంశం కనబడదు. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకుడికి సినిమా పెద్దగా నచ్చదు. సినిమాలో కొత్తగా చెప్పింది కూడా ఏమీ లేదు. శ్రీదేవి నటన కోసం ఒక్కసారి తప్పకుండా చూడొచ్చు. బాబీ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి 3 విభిన్న పాత్రల్లో నటిస్తున్న జై లవకుశ చిత్రంపై అభిమానులతో పాటు సినీ వర్గాలలో కూడా ఆసక్తి నెలకొంది. నిన్న విడుదలైన జై టీజర్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోసారి ఎన్టీఆర్ విశ్వరూపం చూసామని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ప్రతి విషయంలో తనదైన శైలిలో స్పందించే వర్మ జై టీజర్ పై కూడా స్పందించాడు. ఇది కదా నటనంటే, ఇది కదా విలనిజం అంటే, ఇది కదా టీజర్ అంటే అంటూ ఆర్జీవి వ్యాఖ్యానించాడు. జై లవకుశ టీజర్ చూసి వారు కాస్త జాగ్రత్త పడాలి అంటూ పరోక్షంగా మెగా హీరోస్ కి కౌంటర్ విసిరాడు. అందరిలాగే ఈ సినిమా కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వర్మ తెలిపారు. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పిన వర్మ చిత్ర యూనిట్ సభ్యులకు తన అభినందనలు తెలియజేశాడు. సౌత్ లో హీరోయిన్స్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా తెలుగులో కాస్త కూస్తో టాలెంట్ ఉంటే చాలు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తారు. క్రేజ్లో ఉన్న హీరోయిన్స్ కేవలం సినిమాలకే కాదు, పబ్లిక్ ఈవెంట్లకు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తారు. డీజేతో దుమ్ము దులిపిన పూజాకి ఇప్పుడు పబ్లిక్ ఈవెంట్స్ సైతం వస్తున్నాయి. రీసెంట్గా ఓ షాప్ ఓపెనింగ్ కోసం పూజ దాదాపు 10 లక్షల దాకా డిమాండ్ చేసిందట. సాధారణంగా ఫామ్లో ఉన్న స్టార్ హీరోయిన్స్ అయితే షాప్ ఓపెనింగ్ లాంటి ఈవెంట్కు 3 నుండి 5 లక్షలు వసూలు చేస్తారు. కానీ 10 నిమిషాల అదే పనికి పూజ మాత్రం 10 లక్షలు అడిగి వారికి షాక్ ఇచ్చిందట. అమ్మడు చెప్పిన రెమ్యూనరేషన్కు చుక్కలు కనిపించడంతో సైలెంట్గా వెళ్లారట నిర్వాహకులు. ఆ అమౌంట్తో 2-3 స్టార్ హీరోయిన్లను తీసుకోవచ్చని అనుకుంటున్నారట. న్యాచురల్ స్టార్ నాని నివేదా థామస్ జంటగా తెరకెక్కిన నిన్ను కోరి భారీ అంచనాల మధ్య ఈరోజే విడుదలైంది. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానల్ నానిని ఇంటర్వ్యూ చేసింది.
ఈ ఇంటర్వ్యూలో నాని నిన్ను కోరి చిత్ర షూటింగ్కి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాడు. నిన్ను కోరి చిత్రంలో మేజర్ పార్ట్ లవ్ స్టోరీ మొత్తం వైజాగ్లో జరిగినట్లు నాని తెలిపాడు. అలాగే యుఎస్లో జరిగిన షూటింగ్ గురించి కూడా నాని వెల్లడించాడు. అక్కడ ఓ పెద్ద ఇంటిని షూటింగ్ కోసం తీసుకున్న చిత్ర యూనిట్ ఆ ఇంటి ఓనర్స్తో చాలా బాగా కలిసిపోయినట్లు నాని తెలిపాడు. ఓనర్స్ ప్రసాద్ అండ్ పద్మజ గారు తమని బాగా చూసుకున్నారని, ప్రొడక్షన్ నుండి వచ్చే ఫుడ్ వద్దని ఆవిడే వండి పెట్టినట్లు కూడా నాని చెప్పాడు. ఆవిడ చూపించిన ప్రేమ వలన ఆ ఇంటిని వదిలి వెళ్ళలేక అక్కడే ఉండి ఆటలు ఆడుకోవడం, సినిమాలు చూడటం చేసేవాళ్ళం అని చెప్పాడు. పద్మగారిని పద్మక్క అని పిలుస్తూ ఆవిడ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసినట్లు నాని చెప్పుకొచ్చాడు. పెళ్లి చేసుకోనున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించేశారు. తమ బంధువులు, స్నేహితుల మధ్య ముందుగా తెలుగు సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుని ఆ తర్వాత గోవాలోని వారసత్వ చర్చిలో క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోనున్నారు. దీని తర్వాత తమ వ్యక్తిగత పనులు అలాగే షూటింగ్స్ అన్ని ఒక 40 రోజుల పాటు పక్కన పెట్టి హనీమూన్ డేస్ ఎంజాయ్ చేయనున్నారు. ప్రస్తుతం తమ చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని చక్కచకా పూర్తి చేసే పనిలో ఉన్నారు చైతు అండ్ సమంత. అక్కినేని ఫ్యామిలీ హీరోలకు టాటూలంటే ఆసక్తి ఎక్కువే. మన్మధుడు నాగార్జున షోల్డర్ పై ఓం సింబల్ టాటూగా ఉంటుంది. అది పర్మనెంట్ టాటూ. ఇక నాగ చైతన్య, సమంతలకు కూడా టాటూలు ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు టాటూల లిస్ట్ లోకి అక్కినేని అఖిల్ కూడా చేరాడు. అతడి కుడి మోచేతిపై ఓ భారీ యారో టాటూ కనిపించింది. సమంతతో కలిసి ఇటీవలే ఓ ఫంక్షన్ లో పాల్గొన్న అఖిల్ రిబ్బన్ కట్ చేసే వేళ ఈ టాటూ బయటపడింది. ఆ సమయంలో కెమెరా ఫ్లాష్లన్నీ ఈ టాటూ పైనే దృష్టి సారించాయి. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ టాటూ ఒరిజినల్లేనా లేక విక్రమ్ కే సినిమా కోసం వేయించుకున్న టెంపరరీ టాటూనా అనే డౌట్స్ అభిమానుల్లో నెలకొని ఉన్నాయి. అఖిల్ మొదటి సినిమా ఇచ్చిన ఫలితంతో రెండవ సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. మనం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అక్కినేని ఫ్యామిలీకి అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండవ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా 2 షెడ్యూల్స్ను పూర్తి చేసుకుంది. అయితే ఇంతవరకు కథానాయకును ఎంపిక చేయకపోవడం అభిమానులకు నిరాశను కలిగిస్తోంది. తాజాగా ఈ సినిమాలో కథానాయక కోసం కళ్యాణిని సంప్రదించారట. ఇక ఈ కళ్యాణి ఎవరా అని ఆడియన్స్ ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ అమ్మాయి ఎవరో కాదట, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు. తండ్రి ప్రోత్సాహంతో దర్శకత్వ శాఖలో పనిచేస్తుంది. విక్రమ్ సినిమా ఇంకొకడు సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్గా గ్లామర్ ఫీల్డ్లో అడుగుపెట్టింది. మరి అఖిల్ సరసన కథానాయికగా చేయడానికి ఈ అమ్మాయి ఓకే చెబుతుందో లేదో చూడాలి. బాడీగార్డ్ అంటే 40,000 50,000 జీతం అనుకుంటారు. ఇక కలిసి తిరిగినందుకు అలవెన్స్లు అవి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మామూలు సెలబ్రిటీ కాదుగా. అందుకే ఆయన బాడీగార్డ్ అంటే ఓ రేంజ్లో ఉండాలి. సల్మాన్ను కంటికి రెప్పలా కాపాడుకోగలగాలి. అలా అయితేనే బయటికి ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా తిరిగి సేఫ్గా ఇంటికి వెళ్ళగలడు సల్లుబాయ్. అందుకు తగ్గట్టే 20 ఏళ్ల నుంచి ఒకడే బాడీగార్డ్ను నమ్ముకున్నాడు సల్మాన్. అతని పేరు షరా గుర్మీత్ సింగ్. జాలీ అని కూడా అంటారు. సల్మాన్ క్షేమం గురించి ఇతను ఆలోచించినంతగా మరెవ్వరూ ఆలోచించలేరట. అందుకే ఇప్పుడు ఆయనకు నెలకు 15 లక్షల రూపాయలు జీతం అందుతోందట. ఈ లెక్కన టిప్పులు గిప్పులు కలిపి ఏడాదికి షరా దాదాపు 2 కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నట్టే లెక్క. ఈ విషయం తెలిసిన వాళ్ళు నోలెల్లబెడుతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన డీజే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ పరంగా మాత్రం రికార్డ్ సృష్టిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడు బన్నీ అండ్ పూజ బాగా క్లోజ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ఫారెన్ వెళ్లిన వీరిద్దరూ బిజీగా ఉండటమే కాకుండా ఒక నైట్ అంతా కనబడకుండా వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. చిత్ర యూనిట్ కి కూడా చెప్పకుండా ఒక రాత్రంతా ఏమి చేసినట్లు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సహజంగా బన్నీ తన కో ఆర్టిస్ట్ తో చాలా బాగా క్లోజ్ గా ఉంటాడు. కానీ పూజాతో మాత్రం ఆ క్లోజ్నెస్ ఇంకా బాగా పెరిగిందని సమాచారం. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వాలనే ఆశతో బన్నీని పూజ వలలో వేసుకుందని టాక్ వినిపిస్తుంది. ఈ వార్తపై వాళ్ళిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి. భారీ అంచనాల మధ్య విడుదలైన జై లవకుశ ఫస్ట్ టీజర్ సంచలనాలను సృష్టిస్తుంది. తొలిసారి ఎన్టీఆర్ 3 విభిన్న పాత్రల్లో నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలో కూడా జై లవకుశపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న విడుదలైన జై పాత్ర టీజర్
వారి అంచనాలకు మించి ఉండటంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీస్ అయితే పర్సనల్ గా ఎన్టీఆర్ కి కాల్ చేసి మరీ అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్ కి కాల్ చేసి శుభాకాంక్షలు తెలియజేశాడట. ఈ సినిమాతో నీ రేంజ్ ఇంక పెరిగిపోతుందని జక్కన్న ఎన్టీఆర్ తో అన్నట్లు తెలుస్తుంది. టీజర్ చూడగానే రాజమౌళి ఫిదా అయ్యారని, ఆయన అభినందనలు మాకు చాలా సంతోషాన్ని కలిగించాయని జై లవకుశ చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. టాలీవుడ్ లో హీరో రవితేజ తమ్ముడు భరత్ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసినదే. అతని మరణం వలన ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న రవితేజ తాజాగా మీడియాతో మాట్లాడారు. తమ్ముడి అంత్యక్రియలకు రాలేకపోవడంపై వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే భరత్ చనిపోకముందు కూడగట్టిన ఆస్తికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. భరత్ రవితేజ కన్నా ఎక్కువ ఆస్తులనే కూడగట్టినట్లు సమాచారం. భరత్ డ్రగ్స్ దందా చేసిన విషయం తెలిసిందే. దాని ద్వారా ఇంకా చాలా రకాలుగా ఇల్లీగల్ కార్యక్రమాల ద్వారా భరత్ ఏకంగా 1300 కోట్లు సంపాదించినట్లు తెలుస్తుంది. అయితే ఒక సమయంలో ఆ డబ్బు మొత్తం కోర్టు ఆధీనంలోకి వెళ్ళిపోయిందట. దాంతో చివరి రోజుల్లో భరత్ తన ప్రతి అవసరానికి రవితేజని అడిగేవాడని సన్నిహితులు చెబుతున్నారు. అక్కినేని నాగార్జున అందరికీ అభిమాన హీరోనే. చక్కటి వ్యాపారవేత్తగా ఆయనకు మంచి పేరుంది. ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న నాగార్జున త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్నారన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రచారం ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల జోరందుకుంది. నాకు వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జున కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేవారు. ఆనాడు నాగార్జున వ్యాపారాలకు వైఎస్ అడ్డుపడలేదు. వైఎస్ జగన్ సన్నిహితులు కొంతమందితో నాగ్ వ్యాపార భాగస్వామ్యం కలిగి ఉన్నారని కొందరు చెబుతారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున రాజకీయ ప్రవేశం చేస్తే గుంటూరు లేదా విజయవాడ సీటు ఆయనకు వైఎస్ జగన్ ఇవ్వొచ్చని అంటున్నారు. 2019 ఎన్నికల్లో గుంటూరు అయితే బాగుంటుందని నాకు కొంతమంది సూచిస్తున్నారట. అయితే గుంటూరులో మహేష్ బావ జయదేవ్ టీడీపీ నుంచి బరిలోకి ఉండటంతో నాగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనుకుంటున్నారు. అయితే నాగార్జున ఎన్నికల్లో గెలిస్తే రాజధాని ప్రాంతంలో వ్యాపార సామ్రాజ్యం కూడా పెంచుకోవచ్చని చెప్తున్నారు.